వైసీపీ నేత కొడాలి నానిపై టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బుద్ధా వెంకన్న తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు రాజకీయ భిక్షతో ఎమ్మెల్యే అయిన నాని ఎన్నికల ఓటమి తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లి ఇప్పుడు మళ్లీ బుసలు కొడుతున్నారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ ను హిందూ దేవులను కించపరిచిన రావణ్ కు జగన్ మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. చట్టాన్ని అవమానించిన నానిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్ ఓటమికి కొడాలి నాని బూతులే కారణమని మండిపడ్డారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ల అనుబంధాన్ని కూటమిలోని ఏ శక్తులు విచ్ఛిన్నం చేయలేవని స్పష్టం చేస్తూ కొడాలి నానికి ఇదే చివరి హెచ్చరిక అని బుద్ధా వెంకన్న హెచ్చరించారు. నమస్కారం. కొడాలి నాని అనే కొడాలి నాగు, కొడాలి నాగని ఎందుకంటున్నానంటే 2004లో పాముకు పాలు పోసినట్టు చంద్రబాబు నాయుడు గారు అతనికి టికెట్ ఇచ్చి 2009లో టికెట్ ఇస్తే పాముకు పాలు పోస్తే ఎవరైతే పాలు పోసారో వాళ్ళని కాటేసినట్టు చంద్రబాబు గారి మీద బుసలు కొట్టాడు. వైసీపీ ప్రభుత్వంలో కొట్టి 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 తొడ కొట్టాడు, కాలు కొట్టాడు, చెయ్యి కొట్టాడు, తలకాయ కొట్టాడు. డామ్ డోమ్ నా మీద నువ్వు పోటీ చేయ, వంశీ మీద లొకేషన్ పోటీ చేయమని అని ఆ విర్ర వీకారు. హనుమంతుడి ముందు కుప్పిగెంతులు వేసినట్టు. అసలు కుప్పిగెంతులకు కూడా వీళ్ళు పనికిరారు. ప్రతి ప్రెస్ మీట్లో దమ్ముంటే నా మీద నువ్వు పోటీ చంద్రబాబు గారిని, వంశీ మీద లోకేష్ గారిని పోటీ చేయమా. వంశీ కూడా ఇదే డైలాగ్. వీళ్ళేదో పెద్ద మోనార్కుల్లాగా 2024లో ఒక కొత్త క్యాండిడేట్ని తీసుకొచ్చి గుడివాళ్ళ పెడితే చిత్తుగా ఓడిపోయాడు ఈ నాగబాబు. ఏ వంశీ మీద అయితే వైసీపీ క్యాండిడేట్గా ఓడిపోయాడు యార్లగడ్డ వెంకటరావు గారు తెలుగుదేశం పార్టీలో చేరితే తెలుగుదేశం టికెట్ మీద బంపర్ మెజార్టీతో గెలిచాడు. అది తెలుగుదేశం పార్టీ సత్తా, అది చంద్రబాబు నాయుడు గారి సత్తా.